మీ జీఐఈటీ ఇప్పుడు జీజీయూగా మారింది. 2000కు పైగా ప్లేస్మెంట్స్, ఐపీఎం, కేపీఎంజీ వంటి సంస్థలతో ఇంటిగ్రేటెడ్ కోర్సులు. యూపీఎస్సీ కోచింగ్, అడ్మిషన్లు ఓపెన్. హైదరాబాద్ లో ఎకరం భూమి 237 కోట్లు. ఎస్, మీరు వింటున్నది నిజమే. దేశ చరిత్రలోనే మొట్టమొదటిసారి ఎకరం భూమి ఇంత రేటు పలకటం, అది కూడా టీజీఐఐసి అంటే తెలంగాణ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఉంటుంది కదా, అంటే తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ వేసినటువంటి బిడ్డింగ్ లో అంటే వేలంపాటలో గౌరా వెంచర్స్ 237 కోట్ల రూపాయలకు ఎకరం భూమిని దక్కించుకుంది. ఎక్కడో తెలుసా? ఇదిగో ఇప్పుడు మనం ఉన్నటువంటి ఈ ప్లేసే, ఈ రాయదుర్గులో ఉన్నటువంటి ఏరియా ఇది. ఈ ఏరియాలో మనం గతంలో కూడా చూసాము, కోకాపేట ఏరియాలో ఎకరం 100 కోట్లు పలికినటువంటి పరిస్థితి 3 సంవత్సరాల క్రితం. తర్వాత లాస్ట్ ఇయర్ ఇదే ఏరియాలో 177 కోట్లు పలికింది ఎకరం. ఈ సంవత్సరం రికార్డులు అంటే మన రికార్డుని మనమే బ్రేక్ చేసుకున్నాం అనమాట. ఇక దేశంలో ఇంత కాస్ట్ పలికినటువంటి ల్యాండ్ ఎక్కడా లేదనే చెప్పాలి. 237 కోట్ల రూపాయలు, 6 ఎకరాల 29 గుంటలు, మొత్తం దాదాపు 1490 కోట్లు పలికినటువంటి పరిస్థితి. అంటే దగ్గర 1500 కోట్లు అనమాట. సో ఇదే ఆ భూమి. ఒక్కసారి చూడొచ్చు మీరు. గౌరా వెంచర్స్ అనే సంస్థ ఈ బిడ్డింగ్ లో పాల్గొని ఈ భూమిని దక్కించుకుంది. ఇక సర్వే నెంబర్ ఇందాక చెప్పాను కదా, 83/1. ఈ సర్వే నెంబర్ లో ఉన్నటువంటి 83/1 లో ఉన్న 6 ఎకరాల 29 గుంటల భూమి. సో మొత్తానికి బిడ్డింగ్ వేస్తే గౌరా వెంచర్స్ దక్కించుకుందనమాట. ఇది నిజంగా రికార్డ్ అని చెప్పాలి. అయితే హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ సర్కిల్స్ లో ఇప్పుడు 2 క్వశ్చన్స్ అనమాట. ఏంటంటే ఈ వాల్యుయేషన్ కమర్షియల్ గా ఎంత వరకు వర్కౌట్ అవుతుంది అనేది ఒకటి, తర్వాత ఫ్యూచర్లో ఐటీ గ్రోత్ మీద ఈ ఎఫెక్ట్ పడుతుందా అని, అలాగే దీని వెనకాల ఎవరైనా ఉన్నారా అని. ఎందుకంటే ఈ ఏడాది జనవరిలోనే ఎంసీఏలో ఈ గౌరా వెంచర్స్ అనే సంస్థ కొత్తగా ఇన్కార్పొరేట్ అయిందట, అంతకు ముందు లేదు. సో అలాంటి సంస్థకి ఎలా ఇంత పెట్టి ఎలా తీసుకుందనేది కూడా ఒకటి నడుస్తూ ఉంది. తర్వాత ఇంకోటి ఏంటంటే ఈ ఏరియాలో అంటే మొత్తం హైదరాబాద్లో చూసుకుంటే ఇప్పుడు గచ్చిబౌలి, ఈ చుట్టుపక్కల కోకాపేట, గచ్చిబౌలి, రాయదుర్గ్ ఇదే ప్లేసెస్లో ఎక్కువగా మనకి ఐటీ కంపెనీస్ ఉంటాయి. సో ఆ ఏరియాలోనే అందుకనే ఇంత కాస్ట్ ఉందేమో మరి. 1490 కోట్ల 73 లక్షలు అనమాట మొత్తం ఈ వీళ్ళు తీసుకున్నది. ఈ వేలం అనమాట. అంటే ఈ బిడ్డింగ్ డైరెక్ట్ గా ఉండదు, బిడ్డింగ్ ఈ బిడ్డింగ్ ఎంఎస్టీసీ లిమిటెడ్ ప్లాట్ఫామ్ ద్వారా ఈ బిడ్డింగ్ నిర్వహించారు. సో మొత్తం పెద్ద పెద్ద వాళ్ళంతా కూడా చాలా ఇంటర్నేషనల్ కంపెనీలన్నీ కూడా ఇందులో పోటీ పడ్డాయని చెప్తున్నారు. గత ఏడాది నేను ఇందాకే చెప్పాను కదా, 177 కోట్లు దక్కించుకుంది సంస్థ. లాస్ట్ ఇయర్ 177 కోట్లని. ఆ 177 కోట్లతోటి కనుక మనం పోల్చుకుని చూస్తే 34% ఈసారి గ్రోత్ వచ్చిందని చెప్పాలి ఎకరాకి. ఒక పక్క రియల్ ఎస్టేట్ లేదు, రియల్ ఎస్టేట్ పడిపోయింది, రియల్ ఎస్టేట్లో అసలు ఏమీ వస్తలేవు డబ్బులు, అట్లా ఇట్లా అని రియల్ ఎస్టేట్ వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. కానీ మరి ఇప్పుడు చూస్తుంటే ఎక్కడ వెంచర్లు ఆగిపోయినాయి అని, అలాగే ప్లాట్స్, ఫ్లాట్స్ 2 కొనేటోళ్ళు లేరు అని చెప్పేసి రియల్ ఎస్టేట్ వాళ్ళు, బిల్డర్స్ మొత్తుకుంటున్నారు. బట్ ఇక్కడ చూస్తేనేమో ఇంత భయంకరమైనటువంటి కాస్ట్, ఎకరం 237 కోట్లు అంటే దాని మీద వాళ్ళు ఎట్లా లేదన్నా ఇంకో 100 కోట్లు అయితే సంపాదిస్తారు. సో దీన్ని నాకు తెలిసి ఇది రెసిడెన్షియల్ పర్పస్కి అయితే చాలా హ్యూజ్ కాస్ట్ అయిపోద్ది, భరించలేరు ఎవరు కూడా. ఇది మోస్ట్లీ కమర్షియల్గానే వాడతారు, అంటే చుట్టూరు ఐటీ కంపెనీసే కదా మనకి. సో ఈ ఐటీ కంపెనీస్ ఇలాంటి వాటికి వాడితేనే వీళ్ళకి వర్కౌట్ అవుతుంది. మరి ఎప్పుడు స్టార్ట్ చేస్తారో తెలీదు. ఆ లాస్ట్ టైం 177 కోట్లది కూడా ఇంకా స్టార్ట్ కాలేదు, మరి ఇది ఎప్పుడు స్టార్ట్ చేస్తారో తెలియదు. కానీ మొత్తానికైతే ఇది ఒక రికార్డు. మొత్తం దేశవ్యాప్తంగా ఒక్కసారి హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మీద, హైదరాబాద్ భూముల మీద, హైదరాబాద్లో జరుగుతున్నటువంటి ఈ వేలం మీద, వీటన్నింటి గురించి ఒక్కసారి అందరూ చర్చించుకునేటువంటి పరిస్థితి వచ్చింది. కోల్కతా కావచ్చు, ముంబై కావచ్చు, లేకపోతే బెంగళూరు, చెన్నై, ఇలా వీటన్నింటినీ తలదన్ని తోసిరాజని ఈరోజు హైదరాబాద్లో ఉన్నటువంటి ఈ ఎకరం భూమి 237 కోట్లు రికార్డు స్థాయిలో ధర పరకటం అంటే అది మామూలు విషయం కాదు. మరి ఇక్కడ ఏం కడతారు, ఎప్పుడు కడతారు అనేది కొద్ది రోజులు చూస్తే కానీ మనకు కూడా అర్థం కాదు.